సంఖ్య తగ్గించాలని, హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేస్తే ఈ భారతదేశాన్ని ఎలాగైనా అస్తగస్తం చేసుకోవచ్చని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఈవేళ ఈ యొక్క హిందూ జాతి పైన, ఈ భారతదేశం పైన, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పైన ఈవేళ హిందూ వ్యతిరేక శక్తులు కానీ, భారతీయ వ్యతిరేక శక్తులు కానీ, ఈ యొక్క ముస్కర్లను చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఈ ఉగ్రవాదులు మన దేశం మీద దాదాపుగా మనకి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చాక కూడా దాడులు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ, మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి కలకత్తా, కేరళ, ఢిల్లీ, ఏదైతే నిన్నగాక మనం జరిగినటువంటి ఈ యొక్క పుల్వామా దాడి ఏదైతే కాశ్మీర్లో ఉందో, ఏ దాడిలో చూసుకున్నా మన హిందువులే చనిపోతున్నారు. కాబట్టి చనిపోతున్నటువంటి హిందువులందరికీ కూడా వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈవేళ మేము అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా, మేము ఇక్కడ బతుకున్నప్పుడు ఈ దేశంలో ఎంత ఆనందంగా ఉంటున్నామో, మేము చనిపోయా కూడా మా తోటి హిందువులకు కూడా అంతే ఆనందంగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈవేళ మేము క్యాండిల్ ర్యాలీ చేయడానికి గల కారణం. కాబట్టి ఎవరైనా ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, ఎవరైనా మా గ్రామాల్లో నివసించాలంటే జై శ్రీరామ్ చెప్పాల్సిందే. కాబట్టి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే मार कच्चे साले को पाकिस्तान और बांग्लादेश कुत्ते को मुर्दाबाद मुर्दाबाद, इस्लामिक मुर्दाबाद। भारत माता की, भारत माता की, भारत माता की। जय श्री राम, 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 जय श्री राम। मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम।